అసలు ఇవి స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం జరిగిన జెన్యూన్ మూవ్మెంట్ లేక పొలిటికల్ ఎజెండాతో నడిచిన ప్రొటెస్ట్? సోషల్ మీడియాలో రెండు డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ఢిల్లీ పోలీస్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ని లాఠీతో కొట్టడం, టియర్ గ్యాస్ యూజ్ చేయడం, ఉమెన్స్ ని కూడా కేర్ చేయకుండా అటాక్ చేయడం. కానీ ఇంకో సైడ్ ఏమో స్టూడెంట్స్ పోలీస్ మీద అటాక్స్, బ్యారికేడ్స్ బ్రేక్ చేయడం, ఇలా అన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ రెండు స్టోరీస్ లో నిజమేంటి? రీల్స్, ట్విట్టర్ ట్రెండ్స్ ఇవన్నీ కంప్లీట్ పిక్చర్ చూపించారు. ఎందుకంటే కెమెరా ముందు కనిపించేది ఒక సైడ్ మాత్రమే. కెమెరా వెనుక ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియోలో మనం ఎవరి సైడ్ తీసుకోము. గవర్నమెంట్ సైడ్ కాదు, అపోజిషన్ సైడ్ కాదు, ప్రొటెస్ట్ సైడ్ కూడా కాదు. ఎవిడెన్స్, టైమ్ లైన్, అఫీషియల్ డాక్యుమెంట్స్, కోర్ట్ రికార్డ్స్, గ్రౌండ్ రిపోర్ట్స్, వీటి బేసిస్ మీద కంప్లీట్ స్టోరీని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ స్టోరీ యొక్క ప్రొటెస్ట్ గురించి కాదు, లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? 26 మే 15 రోజు సుప్రీంకోర్టు హియరింగ్ జరుగుతుంది. ఆ హియరింగ్ లో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఫేక్ లా డిగ్రీ కేసెస్ గురించి మాట్లాడుతూ ఒక కాంట్రవర్షియల్ కంపారిజన్ చేశారు. సొసైటీలో కాక్రోచెస్ లాగా కొంతమంది ఉంటారు అని. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. ఆ కమెంట్ కంప్లీట్ కాంటెక్స్ట్ వేరు, కానీ సోషల్ మీడియాలో ఆ ఒక్క వర్డ్ మాత్రం వైరల్ అయింది, కాక్రోచ్. కొన్ని గంటల్లోనే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ అన్ని ప్లాట్ఫామ్ లో అదే డిస్కషన్. చాలా మందికి అదొక నార్మల్ స్టేట్మెంట్ లాగా అనిపించింది, కానీ లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ కి మాత్రం ఆ వర్డ్ చాలా హర్ట్ చేశాయి. ఆల్రెడీ పేపర్ లీక్, ఎగ్జామ్ క్యాన్సిలేషన్స్, జాబ్ లేక కాంపిటీషన్ పీక్ లో ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో కాక్రోచ్ అనే వర్డ్ వాళ్ళకి ఇన్సల్టింగ్ గా అనిపించింది. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ఫామ్ చేశారు. ఇది ఓన్లీ సోషల్ మీడియా వరకే ఉండే. ఇనిషియల్ గా ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్, కానీ కొన్ని రోజుల్లోనే అన్ఎక్స్పెక్టెడ్ గా వైరల్ అయింది. థౌజండ్స్ లాక్స్ యూత్ ఈ మూవ్మెంట్ కి కనెక్ట్ అవ్వడం, కాక్రోచ్ జనతా పార్టీ ఓవర్ నైట్ నేషనల్ డిస్కషన్ అయింది. ఆన్లైన్ ప్రొటెస్ట్ నుండి నీట్ పేపర్ లీక్ వల్ల గ్రౌండ్ ప్రొటెస్ట్ వరకు వచ్చింది. జూన్ బిగినింగ్ లో అభిజిత్ ఢిల్లీ వచ్చాడు, పోలీస్ పర్మిషన్ తీసుకుని జంతర్ మంతర్ లో పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలని. స్టార్టింగ్ లో క్రౌడ్ గ్యాదర్ చాలా తక్కువ, మోస్ట్లీ స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్, పేరెంట్స్. కానీ డేస్ పాస్ అవుతున్న క్రౌడ్ తగ్గడం బదులు పెరగడం స్టార్ట్ అయింది. యూజువల్లీ ఇండియాలో ప్రొటెస్ట్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. మొదటి రోజు మీడియా కవరేజ్ ఉంటుంది, సెకండ్ వీక్ క్రౌడ్ తగ్గిపోవడం, థర్డ్ వీక్ ప్రొటెస్ట్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవడం. గవర్నమెంట్ కూడా స్టార్టింగ్ లో కేర్ చేయాలి, ప్రజలు ఎలాగో వెళ్ళిపోతారని. కానీ ఈ ప్రొటెస్ట్ లో కంప్లీట్ ఆపోజిట్ గా జరిగింది. ఎందుకంటే జూన్ 28న ఒక పర్సన్ మూవ్మెంట్ లో జాయిన్ అయ్యాడు. ఆ డిసిషన్ మూవ్మెంట్ మొత్తాన్ని మార్చేసింది. ఆ పర్సన్ సోనం వాంగ్చుక్. ఎందుకు సోనం వాంగ్చుక్ ఇంపార్టెంట్? సోనం అంటే జస్ట్ యాక్టివిటీస్ట్ కాదు, ఎడ్యుకేషన్ ఇన్నోవేటర్, ఇంజనీర్, రామన్ మగసేసే అవార్డ్ విన్నర్. ఆయన మూవ్మెంట్ లో జాయిన్ అవ్వడంతో మీడియా అటెన్షన్ ఇమీడియట్ గా ఇంక్రీజ్ అయింది. కానీ ఆయన ప్రొటెస్ట్ చేయడం మాత్రమే కాదు, హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. అదే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే నార్మల్ ప్రొటెస్ట్ లో టైం పెరిగే కొద్దీ క్రౌడ్ తగ్గుతుంది, కానీ హంగర్ స్ట్రైక్ లో టైం పెరిగే కొద్దీ ప్రెషర్ గవర్నమెంట్ మీద పెరుగుతుంది. ఎందుకంటే డైలీ ఒక పర్సన్ హెల్త్ వీక్ అవుతుంటే పబ్లిక్ సింపతి ఆటోమేటిక్ గా ఆ మూవ్మెంట్ వైపు వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 2 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్ చేంజ్ అయిపోయింది. గవర్నమెంట్ పైన చాలా ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇగ్నోర్ చేస్తే ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫోర్స్ యూజ్ చేస్తే నెగటివ్ పబ్లిసిటీ, మినిస్టర్ రిజైన్ చేస్తే గవర్నమెంట్ వీక్ అని. అంటే ఏ ఆప్షన్ చూస్ చేసినా పొలిటికల్ రిస్క్ ఉండేది. ఇదే పాయింట్ నుండి ఈ ప్రొటెస్ట్ ఎడ్యుకేషన్ ఇష్యూ నుండి నేషనల్ పొలిటికల్ ఇష్యూగా మారడం స్టార్ట్ అయింది. కానీ స్టోరీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ గా మారింది. గవర్నమెంట్ రెస్పాన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈవెంట్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయ్యాయి. కోర్ట్ ఆర్డర్స్, పోలీస్ ప్లానింగ్, సీక్రెట్ మీటింగ్స్, మెడికల్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ నుండి ప్రొటెస్ట్ ని కంట్రోల్ చేయాలని డిసైడ్ అయింది. పోలీస్ డిప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేశారు. ఇంటెలిజెన్స్ టీమ్ రిపోర్ట్ కలెక్ట్ చేయడం స్టార్ట్ అయింది. లైక్ క్రౌడ్ సైజ్, ఆర్గనైజర్స్, ఫండింగ్, గ్రూప్స్, సోనం వాంగ్చుక్ హెల్త్, ఇలా అన్ని మానిటర్ చేయడం మొదలైంది. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. డే బై డే హెల్త్ రిపోర్ట్ సీరియస్ అవ్వడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ రెగ్యులర్ చెకప్ చేస్తున్నారు, అయినా స్ట్రైక్ మాత్రం స్టాప్ చేయలేదు. ఈ పాయింట్ లో గవర్నమెంట్ కి ఇంకొక కన్సర్న్ స్టార్ట్ అయింది. సపోజ్ స్ట్రైక్ టైంలో హెల్త్ ఎమర్జెన్సీ జరిగితే సిచ్యువేషన్ కంప్లీట్లీ రివర్స్ అయిపోతుందని. జూలై 15న ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL ఫైల్ అయింది. ఈ PIL ఫైల్ అవ్వడంతో గవర్నమెంట్ కి ఇదొక లీగల్ బ్యాకింగ్ లా కనిపించింది. మరోవైపు ప్రొటెస్ట్ ఆర్గనైజర్స్ కి మాత్రం ఇది మూవ్మెంట్ ని స్టాప్ చేయడానికి ఫస్ట్ స్టెప్ లాగా అనిపించింది. 2 సెట్స్ సేమ్ ఇన్సిడెంట్, కానీ కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ లో చూశారు. హియరింగ్ టైంలో కోర్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం సిటిజన్ రైట్ అండ్ అదే టైంలో పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని మెన్షన్ చేశారు. అంటే కోర్ట్ డైరెక్ట్ గా ప్రొటెస్ట్ బ్యాన్ చేయలేదు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పింది.
కానీ ఈ అబ్జర్వేషన్ తర్వాత గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఫాస్ట్ గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. పోలీస్ టీం డాక్టర్ తో కలిసి జూలై 18 సోనమ్ వాంగ్చుక్ ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. గవర్నమెంట్ వెర్షన్ ప్రకారం ఇది ప్యూర్లీ మెడికల్ డిసిజన్. సపోర్టర్స్ వెర్షన్ ప్రకారం ఇది ప్రొటెస్ట్ ని వీక్ చేయడానికి ప్లాన్. ఎగ్జాక్ట్లీ ఈ ఇన్సిడెంట్ తర్వాత జూలై 20 మార్నింగ్ 9 AM పార్లమెంట్ సరౌండింగ్ ఏరియాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఢిల్లీ పోలీస్ ఇలా మల్టిపుల్ లేయర్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. మార్నింగ్ 9 నుండి డిఫరెంట్ డైరెక్షన్స్ నుండి స్టూడెంట్ గ్రూప్స్ ఢిల్లీ సెంటర్ వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా జరుగుతుండగా క్రౌడ్ సైజ్ పెరిగే కొద్దీ సిచ్యువేషన్ స్లోలీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. పోలీసులకి క్రౌడ్ కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. సిచ్యువేషన్ సెకండ్స్ లో వైలెంట్ గా మారింది. పోలీస్ లాఠీ చార్జ్ స్టార్ట్ అయింది. క్రౌడ్ డిసపేర్ అవ్వకపోవడంతో టియర్ గ్యాస్ షెల్స్ కూడా యూజ్ చేశారు. ఫ్యూ మినిట్స్ లో పీస్ఫుల్ మార్చ్ కాస్త కంప్లీట్ గా కేయోస్ గా మారిపోయింది. కంప్లీట్ స్టోరీ చాలా తక్కువ మంది చూశారు. ఎగ్జాక్ట్లీ అందుకే ఈ ప్రొటెస్ట్ గురించి ఇప్పటికీ డిబేట్ నడుస్తూనే ఉంది. జూలై 20 క్లాషెస్ తర్వాత పబ్లిక్ ప్రెషర్, స్టూడెంట్ ప్రొటెస్ట్, కంటిన్యూస్ నెగోషియేషన్ తర్వాత జూలై 25న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. మోడీ గవర్నమెంట్ కి ఇది చాలా రేర్ డిసిషన్. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ప్రొటెస్ట్ ప్రెషర్ వల్ల రిజైన్ చేయడం. ఆ రెసిగ్నేషన్ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ విత్డ్రా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. జంతర్ మంతర్ నుండి స్టూడెంట్స్ స్లోగా ఇంటికి తిరిగి వెళ్లారు. పబ్లిక్ ప్రెషర్, స్టూడెంట్ ప్రొటెస్ట్ అండ్ పార్లమెంట్ డిబేట్స్ తర్వాత గవర్నమెంట్ యాంటీ పేపర్ లీక్ లాని మరింత స్ట్రిక్ట్ గా చేస్తూ అమెండ్మెంట్ బిల్ ని పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. హీటెడ్ డిబేట్ తర్వాత లోక్సభ, రాజ్యసభ రెండు హౌసెస్ కూడా బిల్ ని అప్రూవ్ చేశాయి.